మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన సంవత్సర ఆరంభం రోజున పొలిటికల్ పార్టీ ఆఫీసులు కలకల్లాడిపోతున్నాయి. ప్రధానంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మేనిఫెస్టోలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అమరావతిలో ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత పేరుతో వచ్చే 5 ఏళ్లకు మేనిఫెస్టో రూపొందించారు. రైతులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా మేనిఫెస్టో తయారు చేశారు. మేనిఫెస్టో విడుదల చేసే ముందు విజయవాడలో దుర్గమ్మను చంద్రబాబు దర్శించుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి. టీడీపీ అధినేత ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే అధికారికంగా ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఉదయం 11 గంటల తరువాత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. దానికంటే ముందు సీఎం నివాసంలో తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఉగాది వేడుకలను పార్టీ తరఫున ఉగాది వేడుకలను నిర్వహించనుంది. ఆ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. దానికంటే ముందు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. కనకదుర్గమ్మ దర్శనం తర్వాత సీఎం తన నివాసానికి వచ్చిన తర్వాత ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. అంటే మీ భవిష్యత్తు నా బాధ్యత, ఇదే టైటిల్ గత కొంతకాలంగా ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. ప్రధానాసరంగా అంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా నాకు వదిలేయండి, నేను బాధ్యతగా తీసుకుని అందరినీ కూడా అన్ని రకాలుగా కూడా స్థిరపడేలాగా నేను బాధ్యత తీసుకుంటాను అనే ఒక ఉద్దేశంతో ఈ టైటిల్ కూడా పెట్టారు. మీ భవిష్యత్తు నా బాధ్యత పేరుతోటి మేనిఫెస్టో కూడా రూపకల్పన చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టో కమిటీ తన నివేదికను ఇచ్చిన తరువాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు అనేక సార్లు దాని మీద కసరత్తు చేశారు. అలాగే ప్రత్యర్థి పార్టీలు ఇచ్చేటటువంటి హామీలను కూడా దృష్టిలో పెట్టుకుని మరిన్ని హామీలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి. రైట్ ఎంపీరావు, థ్యాంక్ యూ.